పాండు చెప్పు. మీరు చెప్పిన పని అయిపోయింది సార్. చావుకి 10 నిమిషాల దూరంలో ఉన్నాడనమాట. ఆ శంకర్ చెప్పు. నువ్వు వెళ్లే కారులో బాంబు పెట్టారు. పాండుకి కొత్త ఆలోచనలు కలిగించింది ఆ ఏసీపీ గాడే. తప్పులన్నీ నువ్వు చేసి రాజా మీద ఎందుకు పగ? రాజాని ఎందుకు చంపాలనుకుంటున్నా? లెక్కలు మా ఇద్దరివి. మేము చూసుకుంటాం. మధ్యలో నీకెందుకు? రాజా నా స్నేహితుడు. వాడు నా శత్రువు. ఈరోజు మిస్ అయి ఉండొచ్చు, రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు వాడికి చావు తప్పదు. ఏసీపీ, నువ్వు అనుకోగానే అరెస్టు చేయటానికి, అమాయకుడి చేసి కేసులు పెట్టడానికి రాజా ఈరోజు ఒక్కడు కాదు. తన వెనుక నేనున్నాను. నా బలం బలగం అంతా ఉంది. మరోసారి రాజాని చంపాలన్న ఆలోచన నీకొచ్చినా నా బుల్లెట్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గుర్తుంచుకో. వాడు చస్తాడు. అయితే నువ్వు చస్తావు. ఎందుకు శంకర్? ఆ రాజాగాడంటే నీకు అంత ప్రేమ? నీకేమవుతాడని? నిన్నగాక మొన్నొచ్చాడు. వాడి గురించి నాకే వార్నింగ్లు ఇస్తున్నావు? మంచివాడి మంచితనం అర్థం చేసుకోవడానికి, దగ్గర కావటానికి టైంతో పని లేదు. 10 నిమిషాల పరిచయం చాలు. ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది. అంతేనా? లేక ఒకప్పుడు లల్లిని ట్రాప్ చేసినట్టు ఇప్పుడు నీ చెల్లెల్ని ట్రాప్ చేశాడా? రాయ్! ఇదే నాకు కావాలి. రాజాగాడి ప్రాణం నాకు కావాలి అనుకున్నప్పుడు రాజా కోసం ప్రాణాలు ఇచ్చేవాడు ఉండకూడదు, నా ప్రాణం తీస్తానని బెదిరించేవాడు ఉండకూడదు. కానిస్టేబుల్స్, నాకే వార్నింగ్ ఇస్తావా? నువ్వు అయిపోయారా శంకర్? ఇంక నీ చరిత్ర అయిపోయినట్టే. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకున్నావంటే ఇంక నీ వాళ్ళకి చెప్పే, నీ గురించి మర్చిపోమని చెప్పు. చంపేస్తావా? చావడం ఈజీయే. చావుకి బ్రతుకి మధ్య ఉన్న పోరాటం ఉంటుందే, అది చాలా కష్టం. అది నీకు ఈ క్షణం నుంచే పరిచయం అవుతుంది. చనిపోవాలనిపిస్తుంది, చావలేవు. నరకం అంటే ఎలా ఉంటుందో చూద్దు గాని. వాణ్ణి కాపాడడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఏయ్, లోపలేండి. నిన్ను వదల్ల అశోక్. ఇంతకాలం బావ దుర్మార్గుడు మాత్రమే అనుకున్నాను. అవసరమైతే మర్డర్ చేయడానికి కూడా వెనకాడని ఒక హంతకుడని ఈ రోజే అర్థమైంది. నేను ఇది నమ్మలేకపోతున్నానమ్మా. స్వయంగా నేనే విన్నాను డాడీ, కాబట్టి రాజాని కాపాడగలిగాను. ఒక మనిషిలో ఇంత దుర్మార్గమా, ఇంత రాక్షసత్వమా? అతను మనిషి ఏంటి డాడీ? ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేసినప్పుడే అతను మనిషిగా చచ్చిపోయాడు. చేసిన తప్పులని తను చేసి ఇంకా రాజాని చంపాలని చూస్తున్నాడంటే వాణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. అలాంటి దుర్మార్గుణ్ణి మన వాళ్ళు ఇంకా ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. నమ్మిస్తున్నాడు డాడీ, తన మాటలతో ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాడు లల్లికి భర్త అంటేనే భయం వేస్తుందమ్మా. ఒక మనిషిని చంపాలన్న ఆలోచన వచ్చింది అంటే అది మనిషి లక్షణం కాదు. మనిషి మృగంగా మారినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడే ఇలాంటి పనులు చేయగలుగుతారు. అంటే లల్లి ఒక మృగంతో కలిసి బ్రతుకుతుంది. రేపు వాడి వల్ల లల్లికి ఏ ప్రమాదం రాదని నమ్మకమే ఉంది. నిజమే డాడీ, ఒక రకంగా అక్క కూడా ప్రమాదంలో ఉన్నట్టే. కానీ అక్క తనని విపరీతంగా నమ్ముతుంది. గొర్రె కసాయి వాడినే కదమ్మా నమ్ముతుంది. 10 మందిని కాపాడాల్సిన ఒక బాధ్యత గల ఏసీబీ స్థానంలో ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఎంత తప్పు డాడీ. ఒక దుర్మార్గుడితో ప్రమాదం లేదు, కానీ మంచిగా నటించే ఇలాంటి వాళ్ళతోనే చాలా ప్రమాదం. నవ్వుతూనే గొంతు కోసేస్తారు. లక్కీగా లాస్ట్ మినిట్ లో రాజాని కాపాడగలిగాను, లేదంటే ఈ పాటికి. మొత్తానికి రాజా ప్రాణాలతో బయటపడ్డాడు. అది సంతోషంగా ఉంది.
బావ లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు డాడీ. ఏం చేస్తావమ్మా చెప్పు. బావ ఇలాంటి వాడు అని నువ్వు మీ పెద్దమ్మకి పెదనానికి చెప్పగలవా? చెప్పినా వాళ్ళు నమ్మరు. అశోక్ అంటే దేవుడు, అలాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలో మరొకరుండరు అన్నంత పిచ్చిగా నమ్ముతున్న వాళ్ళకి నిజం ఇది, అశోక్ ఇలా చేశాడని చెప్పినా మనమేదో రాజా మీద అభిమానంతో చెప్తున్నాం అనుకుంటారు. అది నిజమే డాడీ, కానీ తెలిసి తెలిసి అలాంటి డెవిల్ ఇంట్లో తిరుగుతుంటే చూస్తూ ఎలా ఉండగలం? తప్పదమ్మా, వాడు మంచితనం అనే ముసుగులో ఉన్నాడు. అదే నిజమని అందరూ నమ్ముతున్నారు. వాడు నమ్మిస్తున్నాడు. ప్రతి చెడికి ఒక ముగింపు తప్పకుండా ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ ముసుగు దానంతట అదే తొలగిపోతుంది. పాపం పర్వతంలా పెరిగిన అగ్ని పర్వతంలో అది పగిలిన రోజు మిగిలేది బూడిదే. వాడి పాపానికి వాడు ఏదో ఒక రోజు బూడిది కాక తప్పదు. అఫీషియల్గా నువ్వు మంచి చేసిన తప్పే, అనఫీషియల్గా నేను చెడు చేసిన మంచి. పోలీస్ కాలర్ పట్టుకోవడం అంటే నీ పెళ్ళం చీర పట్టుకోవడం అనుకున్నావేంట్రా? ఇన్ని రోజులు నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంది చేతకాక కాదురా, ఇలాంటి సందర్భం ఒకటి రావాలి అని. రాజాగాడిని నేనేం చేస్తే నీకేంట్రా? వాడికి నేనున్నానని ఎగిరావు. ఇప్పుడు నీకే ఎవరు లేకుండా పోయారు. ఎవరున్నా నిన్ను కాపాడలేరు. నీ పాత కేసులన్నీ బయటికి తీస్తా, పెండింగ్ లో ఉన్న కేసులన్నీ నీ మీద తోస్తా, మళ్ళీ నువ్వు బయట ప్రపంచం చూడకుండా చేస్తా. తప్పు చేస్తున్నావు ఏసీపీ. తప్పు చేశాను, చేస్తాను. ఎవరి వల్ల? ఆ రాజాగాడి వల్ల. జరిగిందేదో జరిగిపోయింది అని వాడి పాటికి వాడుంటే వదిలేసి ఉండేవాడిని. మళ్ళీ నా జీవితంలోకి రావాలని చూస్తున్నాడు. నా వాళ్ళకి తెలియని నాలోని మరో మనిషిని వాళ్ళకి చూపించాలని చూస్తున్నాడు. నన్ను మళ్ళీ రాక్షసుని చేస్తున్నాడు. అందుకే వాడు బ్రతకడు, బ్రతకనివ్వను. నీ వల్ల కాదు. రేయ్, ఇంకా ఏంట్రా వాడిని సపోర్ట్ చేస్తున్నావు? వాడికి సపోర్ట్ చేస్తే ఎవ్వరిని క్షమించను. నీతిగా నిజాయితీగా పనిచేయాలి అని ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. నేను ఇష్టంగా సంపాదించుకున్న జాబ్ని నాకిష్టం లేని వాళ్ళ కోసం ఉపయోగించుకునేలా చేస్తున్నారు. వదలనరా. నాలో చెడు పుట్టిందే నా లల్లీ కోసం. ఈరోజు అదే నా లల్లీని నాకు దూరం చేస్తుందంటే నా చెడు తెలిసిన వాళ్ళని బ్రతకనివ్వను. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను. నువ్విక్కడే ఈ జైలు గోడల మధ్య చస్తావు. ఆ రాజాగాడు ఎప్పుడో ఎక్కడో చస్తాడు. అది తప్పదు. రాలేదా? ఏం లేదు, ఈరోజు నేను కలవాలన్నాడు, వచ్చాడేమోనని. సరే ఉంటాను. ఫోన్ నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మన వాళ్ళలో ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు అనుకుంటే ఎవరికి ఫోన్ చేసినా రాలేదంటున్నారు. అన్నయ్య ఇలా చెప్పకుండా ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. కనీసం ఫోన్ కూడా కలపకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా కనీసం ఈ పాటికి ఫోన్ అయినా చేయాలి కదా. బాబాయ్, ఏంట్రా, ఏమైంది? శంకరన్నని, మన శంకరన్నని. శంకర్కి ఏమైంది? ఆ ఏసీపీ అరెస్ట్ చేసి లోపలేశాడన్నా. శంకర్ని అరెస్ట్ చేయడం ఏంట్రా? అన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేశారంట? ఎందుకు? రాజానని చంపించబోయినందుకు శంకరన్న ఏసీపీ కాలర్ పట్టుకున్నాడన్నా. అందుకే అన్న లోపలేసి కొడుతున్నారంటనా.
నాకు ఇలా జరిగిందని తెలియగానే అశోక్ దగ్గరికే శంకర్ వెళ్తాడని ఊహించలేకపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం రాజా? అశోక్ గాడు నా మీద పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వాడు వదలడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాలర్ పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకని ఏం చేయకుండా ఊరుకుంటే ఆ అశోక్ శంకర్ని బ్రతకనివ్వడు. ఏదో ఒకటి చేయి రాజా. ఆ అశోక్ నీ మీద కోపంతో అన్నని ఏమైనా చేసేస్తాడు. నీకు సపోర్ట్గా ఉన్నాడని శంకర్ మీద ఆ అశోక్ ఆల్రెడీ కోపం ఉంది. ఆ కోపంతో శంకర్ని బయటికి తీసుకొచ్చే అన్ని దారులు మూసేస్తాడు. మనం తొందరపడాలి రాజా. శంకర్ ఆవేశానికి కారణం నేను. నన్ను చంపాలి అనుకున్నాడన్న ఆవేశంతో శంకర్ ముందు వెనక చూసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా స్నేహితుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అన్నయ్యకి జైలు శిక్ష పడితే కొన్ని సంవత్సరాలు దూరంగా బతికావు. మళ్ళీ అన్నయ్య దూరం అయితే తట్టుకోలేను రాజా. ఆ అశోక్ ఎలాంటి వాడో నీకు తెలుసు. స్నేహితుడివైనా నిన్నే చంపాలనుకున్న వాడికి నీకు సహాయం చేసినందుకు అన్నయ్యని ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. మా అన్నయ్యని కాపాడు రాజా, ప్లీజ్. నా చావు కోరుకునే స్నేహితుడొకడు, నా బ్రతుకు కోరుకునే స్నేహితుడొకడు. అశోక్ కోరిక తీర్చైనా సరే శంకర్ని కాపాడుకుంటాను. ఊరుకో అమ్మా, ఏం కాదు. శంకర్కి ఏం కాదు. హలో రాంప్రసాద్ గారు. హలో ప్రభాకర్, ఏంటి సడన్ గా మా ఆఫీసులో? కూర్చోండి. ఇటు వెళ్తూ ఆందివే కదా అని ఓసారి పలకరించి వెళ్దామని వచ్చాను. ఆన్ ది వే అని ఆఫీస్కి రావడమే కానీ అమ్మాయిని పిల్లల్ని తీసుకుని ఇంటికి వద్దామని లేదు. లాస్ట్ సండే కూడా రావాలనుకున్నానండి. ఈలోగా వీకెండ్ అని పిల్లలు వచ్చారు. లాస్ట్ మినిట్లో ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సరే గాని అందరూ బాగున్నారా? బాగున్నారు. మీ వాళ్ళు? హ్యాపీ. వీకెండ్లేండి సార్, మంచి పోలీస్ ఆఫీసర్ని అల్లుడిగా చేసుకున్నారు. ఈ రోజు మీ అల్లుడి పేరు సిటీలో మారుమోగుతోంది తెలుసా? కొత్త విషయం కాదు కదా. కొత్త విషయమే సార్. సిటీలో పేరు మోసిన రౌడీ ఆ శంకర్ని అరెస్ట్ చేశాడట. రియలీ? ఇంకా మీకు తెలీదా? భలేవారే మీరు. కొన్ని సంవత్సరాలుగా ఆ శంకర్ని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. అలాంటిది కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన మీ అల్లుడు శంకర్ని అరెస్ట్ చేశాడు. మరి నా అల్లుడంటే ఏమనుకున్నావు? తను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిందే అలాంటి రోగ్స్ని లేకుండా చేయాలని. ఇన్ని రోజులు మీ అల్లుళ్ళంటి ఆఫీసర్ లేక సిటీ దారి తప్పింది సార్. ఇంకా దిగులు అవసరం లేదు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సిటీలో ఉన్న చెడునంతా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో క్లీన్ చేసి పారేస్తాడు, చూడండి. శంకర్ని అరెస్ట్ చేశాడంటేనే జనం జేజేలు కొడుతున్నారు. అలాంటిది మీరన్నట్టు సిటీలో క్రైమ్ లేకుండా చేశాడనుకోండి, శిలా విగ్రహాలు పెట్టి రోజూ పూజలు చేస్తారు. నా అల్లుడు నిజాయితీకి త్వరలోనే అలాంటి రోజు వస్తుంది. నిజంగా అశోక్ లాంటి వ్యక్తి మీ అల్లుడు కావడం మీ అదృష్టం రాంప్రసాద్ గారు. అది నా అదృష్టం కాదు, ఈ అదృష్టం నా కూతురుది. నిజమేలేండి. ప్రతి తండ్రి తమ పిల్లలకి మంచి భర్త రావాలి అని కోరుకుంటాడు. అలాంటి అల్లుడు కోసం వెతుకుతారు. కానీ రాసి ఉండొద్దు. మీ కూతురు అదృష్టవంతురాలు కాబట్టే అలాంటి మంచి భర్త దొరికాడు. అశోక్కి భార్యగా మీ కూతురికి, మామగా మీకు గర్వంగా తలెత్తుకు తిరగగలిగే అలాంటి వ్యక్తి దొరకడం, అశోక్ మీ ఇంటికి అల్లుడుగా రావడం మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. నా అల్లుడు ఇంత గొప్పవాడవుతాడని నేను తనను చూసిన మొదటి రోజే అనుకున్నాను. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదలకుండా నా అల్లుడిని చేసుకున్నాను. వ్యాపారాల్లో అందరూ గెలుస్తారు. జీవితంలో మీలాంటి వాళ్ళు ఎవరో కొందరే గెలుస్తారు. ఏది ఏమైనా మీ అల్లుడికి నా విషెస్ చెప్పండి. ఏంటి
చంపేద్దామని వచ్చావా? అలా అనుకుని వచ్చి ఒకడు మా పోలీస్ మర్యాదలు రుచి చూస్తున్నాడు. నీ కోపం నా మీద, నీకు కావాల్సింది నేను. శంకర్ని వదిలి. ఏంటి పులి గాండ్రించడం మానేసింది? ఓ ఫ్రెండ్ కోసమా? వాడు ఇప్పుడు స్నేహితుడు నీకు, నేను ఎప్పటి నుంచో స్నేహితుడిని. నా గురించి ఇలాగే కూల్గా ఆలోచించి ఉంటే నీ కారు కింద బాంబు ఉండేది కాదు, శంకర్ సెల్లో ఉండేవాడు కాదు. ప్లీజ్ శంకర్ని వదిలే అశోక్. కుదరదు. వాడు చిన్న తప్పు చేశాడనుకున్నావా? ఇదిగో ఈ కాలర్ పట్టుకున్నాడు. అది చూశాక ఈ 3 సింహాలు ఊరుకుంటాయనుకుంటున్నావా? ఫుట్బాల్ ఆడుకుంటాయి. అదే జరిగింది. నా మీద అభిమానంతో శంకర్ ఏదో ఆవేశపడ్డాడు. తప్పు తను చేసినందుకు కారణం నేను. నీకు కావాల్సింది నేను. నేను లొంగిపోతున్నాను. శంకర్ని వదిలేసాయి. హే, నువ్వేంట్రా లొంగిపోయేది? పులి కుక్క పిల్లలా దొరికేస్తే మజా ఉండదు. దాన్ని తరిమి తరిమి చంపాలి. దాన్ని గుండెల మీద కాలు పెట్టి ఫోటో దిగితే ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. నువ్వు లొంగిపోవాల్సిన అవసరం లేదు. నేనే లొంగ తీసుకుంటాను. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. శంకర్ని వదిలిపెట్టు. నా వల్ల తను కష్టపడటం నాకు ఇష్టం లేదు. అదెలా కుదురుతుంది? నీ విషయంలో నేను జోక్యం చేసుకుంటే వాడు నన్ను చంపేస్తాడంట. వాడు స్కెచ్ వేస్తే టార్గెట్ మిస్ అవదంటగా. నాది సేమ్ పాలసీ. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఒకసారి అనుభవించిన వాడివి కదా. వాడికి అది అర్థం కావాలంటే ఇక్కడే ఉండాలి. అశోక్, శంకర్ది నీ మీద కోపం కాదు, నా మీద అభిమానం. అందుకే ఆవేశపడ్డాడు. తెలియక నీ కాలర్ పట్టుకున్నాడు. తెలియకపోయినా కరెంటు తీగ మీద చెయ్యి వేశాక ఆ షాక్ని అనుభవించాల్సిందేగా. వద్దు అశోక్, నా వల్ల మరొకరి బలి కావడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు పని లేదు. గొడవ నీకు నాకు మధ్య. అందుకు నీ ప్రతీకారం తీర్చుకోవాల్సింది నా మీద. నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోమంటున్నాను కదా. జైల్లో వేస్తావా? వెయ్యి. చిత్రహింసలు చేస్తావా? చెయ్యి. చంపేస్తావా? చంపేయి. ఎన్ని ఆఫర్లు ఇస్తున్నావురా నువ్వు? అవి ఎలాగో జరుగుతాయి. ఎన్నాళ్ళు వాడి అండ చూసుకునేగా రెచ్చిపోయావు. వాడి ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా వాడు బయటికి రాడు. వాడి విషయం క్లోజ్ చేయగానే నెక్స్ట్ టార్గెట్ నువ్వే. టార్గెట్ చేసావుగా, మిస్ అయ్యావుగా. టెన్షన్ పడకు, ఈసారి మిస్ అవ్వవు. అశోక్, ఈ రోజు వరకు నీ స్నేహితుడిగా ఏనాడు ఏమీ అడగలేదు. ఇప్పుడు నేను నీ శత్రువునే. అందుకు నన్ను శిక్షించు. కానీ పాత స్నేహాన్ని దృష్టిలో ఉంచుకొని శంకర్ని మాత్రం వదిలేయి ప్లీజ్. వాడు బయటకొస్తే నీ బలం పెరుగుతుంది. నీ బలం పెరిగితే అది నాకు మంచిది కాదు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా, ఎన్ని రిక్వెస్ట్లు చేసినా వాణ్ణి మాత్రం వదలడం జరగదు. శంకర్ని మర్చిపో. ఇక వాడు బయటికి రాడు. వాడి గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి నీ గురించి ఆలోచించుకో. చూడు, నీ ప్రశాంతత అంతా ఆ శంకర్ గాడి కోసమని నాకు తెలుసు. నువ్వు గ్రెనేడ్ అయితే వాడు పిన్. పిన్ వదిలేస్తే ఏమవుతుంది? భూమ్, పేలిపోతుంది. అందుకే పిన్ని అలాగే సేఫ్గా నా దగ్గరే ఉంచుకున్నాను. నువ్వెళ్ళు. కానిస్టేబుల్స్, సార్. సార్కి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి జాగ్రత్తగా పంపించండి. రండి సార్.